విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఇంటింటి ఉద్యమంగా బీఎస్పీ ఉధృతం చేస్తోందని బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఎంపీ రామ్జీ గౌతమ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకత గళాన్ని పార్లమెంటులో వినిపిస్తానని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా విశాఖ ఉక్కును కాపాడుకుందామని, దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అని చెప్పారు. లక్నో నుండి తమ పార్టీకి చెందిన ఎంపీ పోరాటానికి వస్తే ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి మీకు మద్దతుగా వీళ్ళందరూ వచ్చారనేది ఈ సందర్భంగా మీ నాయకులందరూ గుర్తించారు. ఈ సంస్థ ఉద్యోగుల సంస్థే కాదు, ఈ ఉద్యోగుల సమస్య కింద కొంతమంది ఉద్యోగులు ఆలోచిస్తున్నారు, అలాగే బయట వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. బయట వాళ్ళు అలా ఆలోచించడం చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదంలో ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ రోజు ఉంది. ఈ ఉత్తరాంధ్ర 5 లక్షల కుటుంబాలని ఆదుకుంటున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. కేవలం 17,000 మంది ఉద్యోగుల కోసం కాదు ఈ స్టీల్ ప్లాంట్ ఉంది. 30,000 మంది గురించి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కాదు ఈ సంస్థ. ఈ సంస్థ ఇక్కడ ఉన్న జనాలందరికీ ఉంది. ఈ రోజున విశాఖపట్నం ఇంత గొప్ప సిటీగా రూపుదిద్దుకుందంటే కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి 416 ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు అంటున్నాడు. మొన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో 120 కుంటల్లో 120 పారిశ్రామికవేత్తల్ని గ్రానైట్ వ్యాపారం చేయొచ్చు కదా. అలా కాకుండా 2 పాలక కులాలకు చెందిన వాళ్ళే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. అందువలన వాళ్ళకి ముడుపులు అందుతున్నాయి. ఈ రోజున ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్సైట్ కూడా, మన విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కూడా ట్రైబల్స్కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే, వాటా ఇచ్చినట్లయితేనే, అమరావతి రైతులకు ఎట్లయితే ఎకరానికి 1400 గజాలు ఇచ్చారో, ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఎలా అయితే ఇస్తున్నారో, అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాటా పరిశ్రమల్లో మనం కోరినప్పుడే ఈ పరిశ్రమలు ఇట్లా అన్యాక్రాంతంగా, ఈ భూమి అన్యాక్రాంతంగా ఉంటాయి. ఈ రోజున ఇక్కడ 22,000 ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1400 గజాలు చొప్పున స్థలం ఇవ్వమనండి. అదాని ఇస్తాడా, మోడీ ఇస్తాడా, చంద్రబాబు ఇస్తాడా నిర్ణయించుకోమనండి. అప్పుడే దానికి ఉద్యమిస్తేనే వీళ్ళ ఆటలు కట్ అవుతాయి. ఇలాంటి పరిస్థితి కేరళ లాంటి రాష్ట్రంలో జరగదు. ఇలాంటి పరిస్థితి మాయావతి ఏలినటువంటి ఉత్తరప్రదేశ్లో జరగలే. అక్కడ దళితులకి ఆమె 3 ఎకరాల భూమి ఇచ్చింది. మొత్తం ఎంప్లాయ్మెంట్ అంతా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ మన ప్రజల కోసం చేసింది. ఇక్కడంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్. రేపు పొద్దున మీకు తెలుసు, గంగవరం పోర్ట్లో లోకల్ ఉద్యోగస్తులను అందరినీ తీస్తారు, అందరూ బయట వాళ్ళే. రేపు పొద్దున స్టీల్ ప్లాంట్ వెళ్తే స్టీల్ ప్లాంట్లో అందరూ బయట వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఎవరు వీళ్ళని ఒక్కళ్ళు కూడా ఎంటర్ కానీ ఎవరు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ని కూడా బయట నిలబెడతారు ఈ గేటు పక్కనే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ పోర్ట్లో బయట నిలబెట్టారు. అదే జరుగుతుంది. ఇది ఏ రకమైనటువంటి పాలన ఆలోచించుకోవాలా. మీకు భయం ఉంటే, కేసులు భయం ఉంటే తప్పుకోండి. వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, దమ్మున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్ర సంపదను పాటిస్తాడు. అంతేగాని కేసులకు భయపడి రేపొద్దున ఈడీ ఏం చేస్తుందో నా మీద, నన్ను మళ్ళీ లోపల పెడతారని